రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మానవ సంబంధాలు మృగ్యంగా మారుతున్నాయా? చంపుకునేంతగా, నరుక్కునేంతగా పరిస్థితులు ఎందుకని మారిపోతున్నాయి? ప్రాణాలు ఎందుకని చేజారిపోతున్నాయి? జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నేడి ప్రశ్నలు అందరినీ వెంటాడుతూనే ఉన్నాయి. ఒక్కరు చేసిన తప్పుకు అందరూ శిక్షను అనుభవించాలా? ఒకరిని ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే అనంతర పరిణామాలకు రెండు వైపులా వీరితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిప్పు కాలుతుందని తెలుసు, అయినా నిప్పును పట్టుకునేందుకే ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసిందే. ఒక్క తప్పు వందల తప్పులకు దారితీస్తుంది. నీతో నాతో పాటు అందరినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమాజాన్ని కూడా దహించి వేస్తుంది. ప్రణయ్, అమృతల విషయంలో రెండు కుటుంబాల బంధువులు బాధపడుతున్నారు. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం జరిగిన దారుణ కాండకు కారకులను నేటి వరకు కోర్టు విచారణలు చేపట్టి తుది తీర్పును రిజర్వ్ చేసింది. చివరికి ప్రణయ్ హత్య కేసులో A2 నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే అమృత బాబాయికి జీవిత ఖైదు విధించింది. ఇక అమృత వాళ్ళ నాన్న మారుతిరావు ప్రణయ్ హత్య కేసులో A1 అయినప్పటికీ ఆయన ఇప్పటికే మృతి చెంది ఉండడం గమనార్హం. కాగా ఈరోజు నల్గొండ కోర్టులో తీర్పు చెప్పిన తర్వాత అమృత వాళ్ళ బాబాయికి జీవిత ఖైదు పడడంతో ఆయన కూతురు చేసిన రోదన అంతా ఇంతా కాదు. మరో ప్రక్క నిందితులకు శిక్షలు వేసిన క్రమంలో ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి కన్నీటి పర్యంతంగా మారిపోయారు. ఇక ఈ సీన్స్ టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటే ఏడవని కన్ను, ద్రవించని హృదయం లేదంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ అమృత బాబాయ్ కూతురు నల్గొండ కోర్టు ఆవరణలో తన తండ్రికి యావజ్జీవిత కారాగార శిక్ష పడిందని, దానికి కారణం అమృతేనంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. అమృత ప్రణయ్ను ప్రేమించకుండా ఉంటే ఇంతమంది ఈ విధంగా శిక్షలకు గురి అయ్యేవారు కాదు కదా అనే ఆలోచన కూడా కలుగుక మారడం లేదు. తొలుత మారుతిరావు తన గారాబాల పట్టిని ప్రేమ పేరుతో ప్రణయ్ వివాహమాడి తన పరువు నష్టానికి కారకుడయ్యాడు అంటూ అప్పట్లోనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక తండ్రిగా తాను చేసింది, చేయాల్సింది, చేయించింది తప్ప లేదా ఒప్ప అని కూడా ఆలోచనలు కూడా అప్పట్లోనే వైరల్గా మారిన విషయం. ఇక కూతురును అపురూపంగా పెంచి పోషించి చదివించిన తండ్రికి చివరి క్షణాల్లో కాలం ఎదురు తిరిగిందా, లేదా తన రక్తమే కూతురి రూపంలో ఎదురు తిరిగిందా అనిపించిన ఘటన ఇది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మనసుకు నచ్చిన వాడితోనే నా మనువు, నా బ్రతుకు అనే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఆడపిల్లగా అమృతకు లేవా లేదా అనే ప్రశ్నలు ఇక్కడ ఉదయించక మారడం లేదు. ఈ వాదనల కంటే అసలైన చిక్కు ఏంటంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. నేరము, శిక్ష అనే పదాలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనిషి తప్పు చేయకుండా ఉన్నంత కాలం చట్టం అతని జోలికి రాదు. ఎప్పుడైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాని చేతుల్లోకి వెళ్ళిపోతాడో ఇక సంబంధాలు, బంధాలు, అనుబంధాలు, సమాజం, కట్టుబాట్లు ఏవి అతడి పతనాన్ని అడ్డుకోలేవు. తాను చేసిన తప్పుకు తానే బాధ్యత వహించాలి, శిక్షను తానే అనుభవించాలి. ఇదే క్రమంలో తన తప్పుకు వినియోగించిన మిగిలిన వారిని కూడా
ప్రమేయం ఉన్నవారిగా చట్టం గుర్తించి వారికి శిక్షను ఖరారు చేస్తుంది. చట్టం ముందు అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, భార్య, పిల్లలు ఇలా ఎవరైనా సరే న్యాయస్థానం తుది తీర్పుతో వేసే శిక్షను తూచా తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇదంతా ఎలా ఉందంటే, గొర్రెల మందలోని ఒక గొర్రెకు జబ్బు చేస్తే కాపరి తక్షణమే ఆ గొర్రెను మంద నుండి వేరు చేస్తాడు. అప్పుడు తన తోటి మందను ఆ గొర్రె విడాల్సిందే. అలాగే మన వారికి శిక్ష పడితే మహా అయితే పైకోర్టును ఆశ్రయిస్తాం. కానీ ఆ చేసిన తప్పుకే తనకు శిక్ష పడిందనే పశ్చాత్తాపం, స్వయం కృతాపరాధం అతనిలో కలుగకపోతే శిక్షా స్మృతి విధించిన శిక్ష కూడా వృధా అవుతుంది.